మరి ఫస్ట్ వంట ఇంత మంచి వంట చూపించారు, రెండో వంట ఏం వండి చూపిస్తారు మాకు? చింతకాయ కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి మనం చాలా వాటికి అంటే అన్నంలోకి బాగుంటుంది, దోశ, ఇడ్లీ మన ఇష్టం. ఇంకా కాకపోతే ఇక్కడ మీరు చింతకాయతో చేసి చూపిస్తా అంటున్నారు కదా, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు నేను. మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా ఒకసారి? యా షూర్. చింతకాయ, తురిమిన కొబ్బరి, ఉప్పు, పచ్చిమిర్చి, నూనె, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి. సో మన మామూలుగా కొంతమంది ఎండు కారం ఒకటే వేస్తారు, కొంతమంది పచ్చికారం ఒకటే వేస్తారు. ఇక్కడ మీరు రెండు ఉపయోగిస్తున్నారు, పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిర్చి. యాక్చువల్లీ పచ్చిమిర్చి మనం మిక్సీ వేసుకుంటాము, ఎండుమిర్చి పోపులో వేసుకుంటాం, తాలింపులో. ఓకే, ఇక్కడ మీరు రోటి పచ్చడి చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం అఫ్ కోర్స్ మిక్సీలో చేస్తాము, కానీ జనరల్ గా ఇవి రోటి పచ్చడి కదా. ఇది కాకుండా ట్రెడిషనల్ పచ్చళ్ళు పెట్టడం కూడా తెలుసా మీకు? ఆవకాయ అన్ని పెడతాను, టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి, నిలవ పచ్చడి, నిలవ పచ్చడి అన్ని పెడతాను. వెరీ నైస్. ఓకే, అందుకే మొదలుగా ఆ పేరు ఉంది, వంటలు బాగా తెలుసని. సరే, ఇంకా మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటారు? ఇప్పుడు మనము ఫస్ట్ చింతకాయలు ఉన్నాయి కదా, ఈ చింతకాయలని మనం ఇలా తురిమి పెట్టుకున్నాం ముందుగానే. ఓకే, అంటే మిక్సీలో బ్లెండ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, తురిమితే బెస్ట్ అనే. ఓకే, కొబ్బరి, తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్. ఓకే, అన్ని పచ్చివే? అన్ని పచ్చివే. ఓకే, సాల్ట్ వేసుకొని ఇవి మిక్స్ చేసుకోవాలి మనం. ఓకే, వేసేద్దామా? యా. చింతకాయలు వేసుకున్నాము, ఇప్పుడు పచ్చి కొబ్బరి తురిమేసుకుంటున్నాము, పచ్చిమిర్చి. ఓకే, దానికి తగినట్టు కాస్త సాల్ట్. ఓకే, ఇవి మిక్సీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కాస్త వాటర్ పోసుకుందాం. పేస్ట్ అయిపోయిందా? గిన్నెలోకి తీద్దాం. మనం పోపు వేసుకుందాం. ప్యాన్ ఆన్ చేయనా? యా. మధులిక, ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఆయిల్ అగ్రిగోల్డ్ వాళ్ళది రీఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, సో దీని క్వాలిటీస్ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఏడిఈ విటమిన్స్ ఉంటాయి. ఓకే, సో కొలెస్ట్రాల్ 0%. ఒక రకంగా చెప్పాలంటే ఇది శుద్ధత విశ్వాసాలకి ప్రామాణికం అనుకోవచ్చు మనం. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కాలి కదా మనకి. ఇది దేంట్లోకి బాగుంటుంది అంటే, నేనైతే అన్నిట్లోకి సర్వ్ చేయొచ్చు అనుకున్నాను. యాక్చువల్లీ దేనికి బాగుంటుంది ఇది? ఇది మనం చపాతీలో నంచుకొని తినొచ్చు, అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. ఓకే, మనకి అన్ని రకాలుగా దోశ ఇంకా మన ఇష్టం, ఇడ్లీ, దోశ. జనరల్ గా చపాతీస్ అందరు కర్రీ అనుకుంటారు, కానీ ఇది పుల్ల పుల్లగా ఉండి కూడా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది. పోపు వేసుకుందాం. శనగపప్పు వేసుకున్నాము, నెక్స్ట్ కాస్త మినపప్పు, తర్వాత ఆవాలు, ఓకే, ఎండుమిర్చి, ఫైనల్గా జీలకర్ర. మనకి పప్పులు చట్నీలో కరకర అని తగులుతుంటే, అంటే పంటికి కరకర అని తగులుతుంటే చాలా బాగుంటుంది. బేసిక్ గా కొబ్బరి పచ్చడిలో మనం నార్మల్ గా కొబ్బరి పచ్చడి చేసేటప్పుడు శనగపప్పు అవన్నీ కొంచెం ఎక్కువ వేస్తాం మనం, అవి తగలడానికి. మా ఇంట్లో ఏ రోటి పచ్చడి చేసినా, రోటి పచ్చళ్ళు ఎక్కువ నేను మా అత్తయ్య తింటాం, మా మామయ్య మా వారు అంతగా ఎక్కువ పెద్ద లైక్ చేయడం. మేము ప్రతి కూరగాయని చేస్తాం రోటి పచ్చడి, బీరకాయ, దొండకాయ, జిగుట్ లేనివి తప్ప. ఓకే, మనం కరివేపాకు వేసేసుకుందాం కాస్త. ఇప్పుడు ఇంకా ఇది పచ్చడి వేసేసుకుందాం. ఓకే, కొంచెం వేడి నూనెలో పచ్చిది ధనం కూడా పోతుంది. సో ఇది మనకి రెడీ అయిపోయినట్టే కదా? యా, రెడీ అయిపోయింది. మధులిక, చెప్పండి మీ కమింగ్ ప్రాజెక్ట్స్. అంటే మీరు నెక్స్ట్ ఏం ఒప్పుకోబోతున్నారు సీరియల్స్, అండ్ ఎటువంటి రోల్ చేయాలన్న మీకు గోల్ ఉంది? చెప్పాను, స్టార్టింగ్ చెప్పాను, ఆర్టిస్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేయాలి అనేసి. సో నాకు స్పెసిఫిక్ క్యారెక్టర్ అని లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాన్ని అప్ టు నేను తీసుకెళ్లాలని నా గోల్. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే రైట్ నా ఇంకా ఏం ఒప్పుకోలేదు. ఐఎమ్ గోయింగ్ ఆన్ విత్ ఆడదే ఆధారం అండ్ పెళ్లి పందిరి. ఓకే, వెరీ నైస్. మీకు మంచి ఆఫర్స్ రావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా సర్వ్ చేద్దామా? యా, టేస్ట్ చేయండి. తప్పకుండా. సో ఒకసారి వాళ్ళకి ఎలా చేయాలో చెప్తాము, తర్వాత టేస్ట్ చేస్తాను. ఓకే, చూసారు కదా చింతకాయ కొబ్బరి పచ్చడి, చాలా మంచి ఐటమ్ అండి.
మీ అందరికీ నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, అయితే ఎందుకన్నా ఆలస్యం, మీరు తయారు చేసుకోండి. మరి ఇది దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఇడ్లీ, దోశ, పూరి, రోటీ, అన్నం దేంట్లోకైనా మీరు సర్వ్ చేయొచ్చు. మరి చింతకాయ కొబ్బరి పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి చూద్దాం. చింతకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, నూనె, ఉప్పు. చింతకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా చింతకాయల్ని తురుముకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చింతకాయ తురుము, కొబ్బరి తురుము, కొద్దిగా పచ్చిమిరపకాయలు, దానికి సరిపడా ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు కూడా పోసి రుబ్బుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి అవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు కూడా వేసుకుని మనం ముందుగా రుబ్బుకున్న మిశ్రమాన్ని పాన్ లో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ.